మొత్తానికి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా విషయాలు మాట్లాడాలి మనం. ఎందుకంటే మంచి రచ్చ రచ్చకుంది ఎపిసోడ్ అంతా. ఏమంటారు, అంతే కదా, మొదలెట్టేద్దాం మరి. ఓ పక్కనేమో రీతు పవన్ ని గెలిపియడానికి ఎన్నో కష్టాలు పడుతుంది భయ్. ఎక్కలేని అబద్ధాలు, ఎక్కలేని రూల్స్, మళ్ళీ అదే రూల్స్ కావని మళ్ళా మాట్లాడు. నేను సంచాలకు అని మర్చిపోయిందో ఏంటో కింద మీద అయిపోతుంది. సంజన గారికి రీతుకి మంచి ఫైట్ అయింది. మరి ఎవరు కరెక్ట్ అంటారు? నాకు తెలిసి అయితే సంజన గారే. ఎందుకంటే రీతు తన దోస్తుని కాపాడుకోవడానికి కింద మీద అయిపోతుంది కదా, ఇంకా రూల్స్ రెగ్యులర్ అవి ఇవి మాట్లాడుతోంది. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మొత్తానికి బుట్టలో బాలేసే గేమ్ లో సంజన గారు ఓడిపోయారు. ఇక సంజన గారికి సుమన్ అన్నకి ఫైట్. సుమన్ అన్న మాత్రం మెంటల్ అంటే మెంటల్ ఆడింది భయ్. ఆయన ఉన్న హైట్కి, ఆయన వేసిన హైట్కి అబ్బా అబ్బా అబ్బా, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్ సుమన్ అన్న అంత హైట్ బాక్స్ చేస్తాడని. అరే ఏ గేమ్ అన్నా ఇది మొదటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే అసలు నీ గేమ్ గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికి లేదు. టాప్ అన్న నువ్వు. ఇక ఇప్పుడు సంచాలక్ నిర్ణయం. సంచాలక్ ఎవరు? కళ్యాణ్. కళ్యాణే చెప్పాలి కదా రూల్ అనేది. మరి తనుజకి ఎందుకు భయ్ మధ్యలో వచ్చేసి రూల్ చేంజ్ చేయనీకి మాట్లాడుతోంది? నువ్వు సంచాలక్ కాదుగా. అంత క్లియర్గా ఉంది టవర్. నువ్వెవరికి ఇస్తావు అని అంటే నేను సుమన్ అన్నకి ఇస్తాను అని అంటే ఇదే కదా మరి. న్యాయంగా ఆడాలి కదా గేమ్. నువ్వు సంచాలక్ అయితే ఎవరు కరెక్ట్ ఈక్వల్ గా పెట్టారు అనేది అది జెన్యున్ గా చెప్పాలి. క్లియర్ గా చెప్పేస్తుంది నేను సుమన్ అన్నకే గెలిపిస్తాను అని. ఇదెక్కడి పంచాయతీ భయ్? హలో మేడం, టాప్ లో ఉన్నారు మీరు. ఇలాంటి నోటి పంచాయతీల వల్లనే డౌన్ కి వచ్చేస్తారు. తనుజ అంటుంది కళ్యాణ్ ఫేక్ సంచాలకట. పిచ్చ క్లియర్ గా తెలుస్తుంది భయ్ నువ్వే ఫేక్ అని. జెన్యున్ గా ఆడడానికి రాదు, జెన్యున్ నిర్ణయం కూడా చెప్పలేకపోతున్నావు నువ్వు. ఇంకా నువ్వేం విన్నర్ అవుతావు భయ్? నేను క్లియర్ గా చెప్తున్నా భయ్, కొన్ని ఛానల్స్ తనుజ వల్ల బతుకుతున్నాయి. తనుజ పేరు చెప్పుకొని వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఛానల్ ఇంప్రూవ్మెంట్ కోసం తనుజ గురించి పాజిటివ్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అరే గేమ్ చూసి చెప్పుర్రు భయ్. అనేది చిన్న ఛానలే, మనం కూడా చెప్పుకోవచ్చు, కానీ మనం ఆ టైపు కాదు కదా. జస్ట్ తనుజ గురించి పాజిటివ్ గా చెప్పామనుకో మనవి కూడా లక్షల్లో వెళ్ళిపోతాయి వ్యూస్. మనం ఆ టైపు కాదు. ఎవరు జెన్యున్గా ఆడతారో వాళ్ళ గురించే పోరాడతాం అంతే. చిన్న సలహా ఇస్తున్నా తనుజకు సపోర్ట్ చేసే ఛానల్స్ కి, మీరు ఎంత అందలం ఎక్కిచ్చారో అంత బోల్రా పడకుండా జాగ్రత్తగా చూసుకోరు. మీ వల్లనే కింద పడే ఛాన్స్ కూడా ఉంది, అందుకే జాగ్రత్త. ఎటంటారు? అంతే కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.